హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్, స్పెషల్ టచ్ ఆల్సో. ఎందుకంటే ఈ రోజున 12 సంవత్సరాల తర్వాత గురుడు మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గురుడు గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఎక్కువగా లబ్ధి పొందే రాశులేంటి, తక్కువగా అంటే మధ్యస్థంగా బాగుపడే రాశులేంటి, లేదా లబ్ధి పొందే రాశులు, అండ్ మరీ పూర్తిగా కొంచెం దెబ్బతినే రాశులేంటి, దానికి సంబంధించిన వివరాలు, అలాగే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యన జరుగుతున్న వారికి సంబంధించిన జ్యోతిష్యపరమైన విశ్లేషణ ఏంటి, అలాగే ఈ రోజున మనకి తెలంగాణలో సరస్వతి నది గురుగ్రహం మిథున రాశిలోకి వచ్చిన సందర్భంగా సరస్వతి నది పుష్కరాలు జరగబోతున్న ఈ సందర్భంలో సరస్వతి నది నిజంగా ఇక్కడ ఉన్నదా, ఇక్కడ పుష్కర స్నానాలు నిజంగా శుభప్రదమైన, ఆచారబద్ధమైన, సంప్రదాయబద్ధమైన అన్న ఈ విషయాలన్నిటి మీద మనకి తనదైన వివరణ, సహేతుకమైన వివరణ ఇచ్చే చాలా గొప్ప జ్యోతిష పండితులు శ్రీ కృష్ణసుధి అయ్యప్పు గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని మీ అందరి తరఫున నేను ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నా. అయ్యో నమస్కారం సార్. నమస్కారం. అదే ఇప్పుడు ఇవాళ గురుగ్రహం మిథున రాశిలోకి అర్ధరాత్రి ప్రవేశిస్తోంది. దీనికి సంబంధించి అంటే నార్మల్గానే ఒకళ్ళు బాగున్నది అన్నది ఇంకోళ్ళు బాగోలేదు అంటుంటారు. ఒక పండితుడు చాలా గొప్పగా ఉన్నదంటే ఇంకో పండితుడు చచ్చా అసలు అది బాగోలేదని అంటాడు, చాలా నష్టం వాటిల్లబోతోందని థంబ్నైల్స్ పెడతారు. ఇలా ఒక రకమైన అంటే ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసే రకమైన థంబ్నైల్స్తో జ్యోతిష శాస్త్రజ్ఞులు కూడా పెట్టడం. అంటే మరి దాని తాలూకా వివరణ మీరే ఇవ్వాలి. నిజంగా మిథున రాశిలోకి ప్రవేశించే గురుడు మిథున రాశితో పాటు ఏ రాశులకు నిజంగా లబ్ధి ప్రసాదించబోతున్నాడు అన్న దాని మీద కొంచెం. మిథున రాశిలో ప్రవేశించే గురుడు మిథున రాశికి లబ్ధి అనేదే అబద్ధం. ఎందుకంటే గోచార దర్శనం కానీ మీరు గోచార సంబంధించిన గ్రంథాలు దేంట్లో పరీక్షించినా కూడా రాశిలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడైనా సరే ఇబ్బందినే ఇస్తాడు. ఓకే, ఆరోగ్య భంగానికి శరీర శోధన చేస్తాడు. అయితే ఇక్కడ రాశిని బట్టి ఒక్కొక్క ఫలితం ఉంది. ఇప్పుడు 2 రకాలుగా విభజించవచ్చు: వ్యక్తిగత జాతకం, ప్రాపంచిక జాతకం, ముండేన్ ఆస్ట్రాలజీ, సంహితా భాగం, జ్యోతిష భాగం, జాతక భాగానికి సంబంధించి. దీంట్లో మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు ఎలాంటి విశేషాలు కలిగిస్తాడు అంటే అంతర్గతమైన శోధన, అంటే ఒక శాస్త్రానికి సంబంధించినటువంటి చాలా లోతైన విశ్లేషణకు సంబంధించిన అవకాశాలు కలిగిస్తాడు. కొత్త కొత్త విషయాలు ఆవిష్కరించబడతాయి మిథునంలో గురుడు ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జరుగుతున్న కాలంలో కొత్త అవసరాలు ఏర్పడుతున్నాయి. ఈ అవసరాలకు తగినటువంటి వస్తు సామాగ్రి కానివ్వండి, అవసరాలకు సంబంధించిన కొత్త విశేషాలు కానీ నూతనంగా ఆవిష్కరించబడతాయి ఉన్న వాటి సరిపోని పరిస్థితుల్లో. అంటే మనిషి మేధస్సు ఎప్పుడూ కూడా ఒక చోట ఆగదు. మిథున రాశి దిస్వభావ రాశి అయింది. అందులో మిథున రాశిలో గురుడి యొక్క సొంత నక్షత్రం పునర్వసు ఉంది. అందులో మీరు గనక గమనించినట్లయితే మిథున రాశికి ప్రాధాన్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే మిథున రాశిలో రుద్రుడి నక్షత్రం ఉంది, ఆరుద్ర, అలానే పునర్వసు నక్షత్రం దేవమాత అతిథి. ఈ 2 నక్షత్రాల కలయికతున్న రాశి కావటంతో రాశి యొక్క చిహ్నం కూడా స్త్రీ పురుషుల సంయోగం. వాళ్ళిద్దరూ ఒక పురుషుడు ఒక స్త్రీ భాగం ఉన్నటువంటి అధిసగం విధిసగం ఉన్నటువంటి రాశి మిథున రాశి. దానివల్ల కావటంతో ఏంటంటే మనుషుల యొక్క అటు స్త్రీ స్వభావాన్ని ఇటు పురుష స్వభావాన్ని 2 స్వభావాలు కలిగి ఉంటుంది. దానికి తగ్గట్టుగా సృష్టికి ప్రారంభమైనప్పుడు మనం ఏదైతే సృష్టి ప్రారంభ కాలానికి వెళ్తే అది మిథున రాశిలో ఆ యొక్క ప్రకృతి పురుషుల కలయిక వల్ల ఏర్పడింది అనేటువంటి దానికి జీవం ఎప్పుడైతే ప్రారంభమైందో మన యొక్క శాస్త్ర ప్రకారం మిథున రాశిలో జీవం ప్రారంభమైందని చెప్తారు. శివుడు, శక్తి, ప్రకృతి. కాలపురుషుల లగ్నం మేషం కాకుండా ఒకప్పుడు కాలపురుషుల లగ్నం మిథునమే. తర్వాత మనకి వేద ప్రామాణికంగా వచ్చేసి కృతికా నక్షత్రం వేద ప్రామాణికంగా ఆద్యమైంది. ఈ తర్వాత కాలంలో వచ్చేసరికి మనం మేషరాశి అనుకుంటున్నాం. ఇప్పుడు సాయనం కనుక చూసుకున్నట్టయితే మీనంలో ఉంటుంది, రేవతి నక్షత్రంతో కూడుకొని ఉంటుంది. ఎందుకంటే కాలంతో పాటుగా కొన్ని అయనాలు కూడా చలనం జరుగుతుంది. దాని ప్రకారం సృష్టి ప్రారంభానికి వెళ్తే మీరు మిథున రాశిలో సృష్టి ప్రారంభమైంది ఆరుద్ర నక్షత్రంతో, లేదంటే ఆ 2 రాశి నక్షత్రాలు కలయికతో. అదేవిధంగా వచ్చేసి మనం వేదం రాసినప్పుడు నక్షత్రేశ్వ ప్రకారం ఆ నక్షత్ర రాసిన కాలానికి వచ్చేసరికి అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితానికి వచ్చేసరికి కృతికా నక్షత్రంతో ప్రారంభమైంది. అందుకనే శాస్త్రం మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఏమంటారు, ఈయన శశి రాహు కుజర్జీవర్ మందగత శని ఈశాన్య శని రాహు బుధ కేతు భృగుజైతనవానం కృతికాదిక్రమేణ దశలు కూడా ఆ విధంగా వేస్తున్నాం మనం.
అంటే ఏంటంటే దశలకు ప్రారంభం కావడానికి కూడా సూర్యదశ చంద్రదశ అలా వేసుకుంటూ వచ్చి కృతికా నక్షత్రం ప్రామాణికంగా ప్రారంభమైందని చెప్తున్నారు. అదే విధంగా వచ్చేసి కొంతకాలానికి అంటే కృష్ణుడి కాలం తర్వాత కలియుగ ప్రారంభం కాలానికి చూసుకున్నట్టయితే మీనరాశిలో నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ప్రారంభంగా మనం అశ్విని నక్షత్రంతోనే భావిస్తున్నాం. ఎందుకు అంటే కలియుగం ప్రారంభమైన నక్షత్రం. మీరు గమనించినట్లయితే కృతికా రోహిణి నక్షత్రాలతో త్రేతాయుగం ప్రారంభమైందని యుగ ప్రారంభాలకు సూచనలు ఉన్నాయి. ఇవాళ కూడా మనకు పంచాంగంలో వేస్తుంటారు. కలియుగ ప్రారంభమైంది మన యొక్క మేషరాశి అశ్విని నక్షత్రంతో ప్రారంభమైంది. అమావాస్య తదుపరి రోజు, అమావాస్య గడియలతో ఉన్నప్పుడు, అందుకని కొత్త అమావాస్య అంటాం ఉగాది ముందు రోజు. ఈ విధమైనటువంటి కాల గణనలో గమనించినట్లయితే మీరు అయినాంశలో అక్షచలనం జరిగినప్పుడు ఒక్కొక్క నక్షత్రం దాటి కొన్ని వేల సంవత్సరాలకు అతి చాలా తక్కువైనటువంటి కాల ప్రమాణం ఒక నిమిషంలో 10వ వంతు కాలం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఆ విధమైన అక్షచలనంలో ఇప్పుడు నక్షత్రం దాని ప్రకారం చూస్తే మీనరాశిలో సృష్టి ప్రారంభం అనుకోవచ్చు. మనకి ఇప్పుడున్న దాని ప్రకారం ప్రారంభ బిందువు. ఒకప్పుడు మిథున రాశి ఉండేది. అలాగనే ఈ గురుడు విషయానికి వచ్చినప్పుడు గురుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా పోసుకోవడం కోసం, పొట్టకూటి కోసం, ఒక మాట చెప్పాలంటే పొట్టపోసుకోవడం కోసం, పొట్టకూటి కోసం చాలా దూరమైన ప్రయాణాలు చేస్తారు. ఉన్న చోటన గడవని పరిస్థితులు ఏర్పడతాయి. తప్పని పరిస్థితుల్లో సొంత ఊరిని కానీ, సొంత జనాన్ని కానీ, సొంత ప్రాంతాన్ని కానీ వదులుకొని దూర ప్రాంతాలకు తరలి వెళ్తారు. వలసిపోవటం అంటారు కదా, వలసిపోవడం. అలాంటి దానికి కారణం అవుతుంది ఈ సంవత్సరం చాలా చోట్ల. ఇది మిథున రాశి వాళ్ళకి మొత్తం సృష్టి ఈ యొక్క మిథున రాశి యొక్క ప్రభావం మానవాళి మీద ఏ విధంగా ఉంటుంది అనే దానికి. వెరీ నైస్. అంటే ప్రపంచ వ్యాప్తంగా, మన ఒక్క దేశమే కాదు. అదే ముండెన్ ఆస్ట్రాలజీ. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గురుడు కొత్తదైనట్టు ఆవిష్కరణలు, కొత్త చోటుకు వెళ్ళాం, మనం అక్కడ మనకు ఒక రక్షణ వ్యవస్థను ఏర్పరచుకోవాలి, లేదు మనకు ఆహార సంబంధమైనటువంటి సమకూర్చుకోవాలి, లేదు జీవన పోరాటంలో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనిషి ఫస్ట్ తన ఎగ్జిస్టెన్స్ చూసుకుంటాడు, దాని తర్వాత కంఫర్ట్కి వెళ్తాడు, దాని తర్వాత వచ్చి ఇంకా లావిష్నెస్కి వెళ్తాడు. ఈ విధమైనటువంటి పోరాటంలో క్రమంగా కొత్తమైనటువంటి వస్తువులు కనుగొనబడటం, కొత్తదైనటువంటి విధానాలు మార్గాలు ఏర్పడటం, వీటన్నిటికీ ఈ సంవత్సర కాలంలో గురుడు కారణభూతుడు అవుతాడు. మనిషి మేధస్సుకు పదును పెడతారు కొత్త విషయాలు కనుగొనడానికి. అంటే ఎప్పుడైతే మనిషికి ఏకాంతం దొరికిందో దాని విషయంలో మనిషి ఏంటంటే ఇది సరిపోవటం లేదు, లేదంటే దీనివల్ల మన అవసరం తీరటం లేదు, ఇంకేదైనా దీనికంటే మెరుగైనది ఏదైనా వ్యవస్థ ఉందా, మెరుగైన విధానం ఏమైనా వస్తువు సంచయం కానీ ఏదైనా ఏర్పరచుకోవచ్చా, దీని ప్రకారం ఆలోచనతో కొత్తదైనటువంటి వస్తువులు పుట్టుకొస్తాయి. పరిశోధన దానికి విపరీతమైనటువంటి ప్రాముఖ్యత కలుగుతుంది. అలానే వచ్చేసి దైవ సంబంధమైన ప్రమేయం పెరుగుతుంది. భగవంతుడి మీద నమ్మకం కానివ్వండి, లేదంటే భగవంతుడి యొక్క ప్రమేయంతో ఎక్కువైనటువంటి సంఘటనలు జరగడం కానివ్వండి, అతి వర్షపాతానికి సంబంధించిన సూచనలు కానివ్వండి ఈ సంవత్సరం ఉంటున్నాయి మిథునంలో ఉన్న కారణం చేత. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రాన్ని గమనించుకున్నట్లయితే మీరు ఆరుద్ర నక్షత్రం ప్రతి సంవత్సరం ఆరుద్ర ప్రవేశం రవి ఏ సమయంలో చేశాడు, ఏ రకమైన పరిస్థితి జరిగింది, దాని ప్రకారం వర్షపాతం ఉంటుంది అని చెప్తుంటాం మనం శాస్త్ర ప్రకారం. అందువల్ల ఈ యొక్క ఆ రాశిలో ప్రవేశించినప్పుడు మిథునంలో ఉన్నటువంటి గురుడు విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు, జల వైపరీత్యాలకు కారకుడవుతున్నాయి. తద్వారా జలం ద్వారా కలిగేటువంటి నష్టాలు అధికంగా ఉంటాయి. దానికి తోడుగా మిథున రాశి దిస్వభావ రాశి, అటు ఇటు స్థిర రాశికి చరరాశికి మధ్యలో ఉండేది. అందువల్ల స్థిరమైన వస్తువులు చరణంలోకి మారతాయి, చరణమైన వస్తువులు స్థిరంలోకి మారతాయి. అంటే ఒక వర్షపాతం ప్రారంభమైందండి, ఒక గంట కాగుతుంది అనుకుంటాం, 2 గంటలు కాగుతుంది అనుకుంటాం, 3 గంటలు కాగుతున్నాం. అలా రోజంతా ధారాపాతంగానే వర్షపాతం పడింది. అలా 10 రోజులు పడింది, 15 రోజులు పడింది. ఎంత రకమైనటువంటి జల నష్టం జరుగుతుంది. అలాంటి విపరీతమైనటువంటి ఎక్కువగా వర్షపాతం నమోదవడానికి ఒకే ప్రాంతంలో దానికి కారణం అవుతుంది. ఈ సంవత్సరం ఇంకో విశేషం ఏంటంటే వర్షపాతం, ఖండ వర్షపాతం. హైదరాబాద్ ఉంది, మనకి పంజగుట్టలో వర్షం ఉంటుంది, అమీర్పేటలో వాన ఉండదు. జూబ్లీహిల్స్ లో పడుతుంటుంది, పంజగుట్టలో విపరీతమైన వాన పడుతుంది. అది కూడా ఒక ఏదో కొంచెం జల్లులాగా కాదు, విపరీతం అంటే ఖండపాతం. వర్షపాతం కూడా ఏంటంటే ఒకే భాగంలో ఒకే వ్యవసాయ క్షేత్రం ఉంది, సగం పడుతుంది సగం పడదు. పంటలు కూడా అదే వస్తాయి, సగం వస్తే సగం రావు. ఇలాంటి విపరీతమైన పరిస్థితులు ఈ సంవత్సరం గమనిస్తాం మనం. ఇది గురుడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. మీరు గమనించినట్లయితే పసుపు పంట గురుడు ఎక్కువగా ప్రభావితం చేసే పంట. సహజంగా ఋతుక్రమంలో ఉన్న ఆడవాళ్ళు వస్తే ఆ ప్రాంతం కూడా కులిపోద్ది, వాళ్ళు ఎక్కడైతే నడుచుకుంటూ వెళ్ళారో. అందువల్ల పసుపు పంట వ్యవసాయ క్షేత్రంలోకి ఆడవాళ్ళని తొందరగా రానివారు. ప్రత్యేకంగా ఋతుక్రమంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అసలు ప్రవేశించొద్దంటారు, అంత త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల పంటలు అంటే ఎక్కువ ఫలించాల్సిన పంటలు అసలు ఫలించమనుకున్న పంటలు విపరీతంగా ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు దుంపలు ఉంటాయి కొన్ని రకాలు,
అవి వచ్చేసి 2, 3 వచ్చే తోట 10, 15, 20, 25 అలా వస్తాయి. అదే చిలగడ దుంపలు అంటారు. ఇలా ఏ దుంపలు, బంగాళదుంపలు కానీ, చిలకడ దుంపలు కానీ, చామ దుంపలు కానీ, ఏదైనా సరే అలాంటి పంటలు విపరీతంగా ఫలిస్తాయి. అంటే ఇప్పుడు మనకి ప్రకృతి కూడా మనతో ఒక రకమైనటువంటి అవకాశాలు అందించినట్టుగా అందించి ఇంకో పక్క నుంచి ఆడుకుంటుంది విపరీతాలతో. అంటే మనకి ఆహారం కావాలి, ఉన్న ఆహారం సరిపడలేదు, ఈ కందమూలాలు ఎక్కువ అందిస్తుంది ప్రకృతి. దీనికి కారణమైనటువంటి గ్రహస్థితి గురుడు మిథునంలో ఉండటం కూడా అని చెప్పచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా మిథునం అంటే బుధుడు రాశి, బుధుడు రాశిలోకి గురుడు ప్రవేశించడం అన్నది గురు బుధులకి ఆ ఇంటరాక్షన్, అది దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందండి? ఉంటుంది కానీ శుభగ్రహాలే కదా రెండును. ఉంటుంది కానివ్వండి, గురు బుధులు సహజంగా ఏంటో ఒక తాటి మీద నడిస్తే అద్భుతాలు ఆవిష్కరించబడతాయి. ఇంకా విశేషంగా మాట్లాడాలంటే ఇవాళ గురుడు రాశి మారుతుంది కూడా బుధుడి నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రంలో మారుతున్నాడు. జ్యేష్ఠ నక్షత్రం అది కూడా బుధుడి ఆధిపత్యంలో ఉన్న నక్షత్రం. అయితే ఇక్కడ దీంట్లో అది జ్యేష్ఠ నక్షత్రం కావటం వల్ల కొంత దారిద్ర్యపరమైన సూచనలు కూడా కలిగిస్తుందని చెప్పచ్చు. మనుషుల్లో నేనే గొప్ప, నేనన్నదే జరగాలి అనేటువంటి ఒక రకమైన స్వాతిశయం కూడా ప్రబలుతుంది. ఓకే, అంటే ఇక్కడ దీంట్లో స్పష్టంగా ఏం చెప్పారంటే ప్రజలు వాళ్ళ పరిధి దాటి విస్తృతమైనటువంటి వ్యవహారాలు నడపడం కోసం ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇది శాస్త్రంలో ఉన్నమాట, యాజ్ ఇట్ ఈజ్ గా మాట్లాడుతున్నాను నేను. అంటే వాళ్ళ లిమిటేషన్, వాళ్ళ పరిధి దాటి చాలా విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ప్రభువులు అలా కాదు, చాలా తక్కువ స్థాయి ప్రయత్నంలోకి దిగుతారు. అంటే సంయమనం పాటిస్తారు ప్రభువులు. రాజులు విస్తృతాధికారులు ఉన్న వాళ్ళు తగ్గి ఉంటారు, ఏ అధికారం లేనోని తనే అధికారిగా ప్రవర్తించేటువంటి పరిస్థితి. సామాన్యులు కూడా వాళ్ళ పరిధి దాటి చాలా విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు. ఓకే, ఇది మిథునంలో ఉండే గురుడు ఉండేటువంటి ప్రభావంగా చెప్పచ్చు బృహత్ జ్యోతిషం. అంటే ఇప్పుడు నార్మల్గా వృషభ రాశిలో ఉన్నప్పుడు నాకు తెలిసి చాలా మంది మిథున రాశి వాళ్ళు చాలా అంటే గత 4-5 ఏళ్లుగా వాళ్ళకి కాలం ఏమాత్రం సహకరించని పరిస్థితులు నేను చూసా. అంటే ఇక్కడ వృషభ రాశిలో ఉండేది ఒక 13 నెలలే, 1 సంవత్సర కాలమే. అంతకుముందు మేషంలో ఉన్నాడు, మీనంలో ఉన్నాడు, అదే సంవత్సరానికి ఒక రాశి అనుకోండి గురుడు. అవును, కాకపోతే ఏంటంటే మిథున రాశిలోకి వృషభ రాశి వ్యయరాశి అవుతుంది కాబట్టి ఇబ్బంది పెడతాడు, ఆరోగ్యరీత్యా ఇబ్బంది పెడతాడు, ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు. ఎప్పుడైతే మిథున రాశిలో ప్రవేశించాడో ఆ ఇబ్బందుల తీవ్రత తగ్గుతుంది కానివ్వండి, ఇక్కడ కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ఓకే, అంటే ఇదేం రాశిలో ఉండడం, ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి జన్మరాశి వ్యయరాశి ఏ గ్రహ సంచారం అయినా అది ఇబ్బంది పెట్టేది. ఇక్కడ మా జ్యోతిష్కులు ఇంకా కొంత పరిశోధన చేసి ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ గోచారంలో కూడా దృష్టిలు చెప్తున్నారు. అసలు పంచమ దృష్టి, సప్తమ దృష్టి, అసలు ఆ దృష్టిలు అనే మాట గోచారంలో ఎక్కడా పూర్వశాస్త్రంలో వాడబడలేదండి. చాలా తప్పది అసలు దృష్టి అనేది. ఎందుకంటే నేను ఈ మధ్య చాలా ఛానల్స్ లో చూస్తున్నాను, ఫలానా గురుడు పంచమ దృష్టితో చూస్తాడు, సప్తమ దృష్టితో చూస్తాడు, నవమ దృష్టితో చూస్తాడు. ఇవన్నీ ఏంటంటే అవన్నీ లేవు, ఎక్కడ శాస్త్రంలో లేదు. స్థానరీత్యా స్థితే ప్రాధాన్యత. గోచారంలో కానీ ముహూర్తంలో కానీ స్థితి యొక్క ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ముహూర్తంలో కానీ మీరు జ్యోతిషంలో కానీ గోచారంలో కానీ దృష్టిల గురించి మాట్లాడంటే వాడికి శాస్త్రం తెలియదని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు గోచారంలో వీక్షణాలు లేవు 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 ఎక్కడ ఏ శాస్త్రంలో లేవు, కేవలం మీకు చార్ట్ లోనే ఉంటుంది. స్థితి యొక్క ప్రాధాన్యత, మూర్తి యొక్క ప్రాధాన్యత. స్వర్ణమూర్తి, రజతమూర్తి, కాంసమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని ఉన్నారు కదా, అవును, ఆ యొక్క మూర్తి యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల ఇదేం లేదు. అంటే ఇప్పుడు బెస్ట్ బెనిఫిటెడ్ రాసులుగా చెప్పాలంటే వృషభ రాశి చాలా అద్భుతమైన ప్రభావం చూస్తుంది. ఎందుకంటే ద్వితీయంలో ఉన్నాడు కదా, ద్వితీయంలో గురుడు. ఈవెన్ పాయిజనస్ రాహు విల్ ఆల్సో ఫేమస్ అని చెప్తాం. అక్కడ గౌరవం ఇచ్చి తీరాలి. ఎంత దుర్మార్గుడు అయినా ద్రోహి అయినా సరే అక్కడికి వచ్చేసరికి ద్వితీయంలో గురుడు ఉంటే వంగి దండం పెట్టి వెళ్ళాల్సింది. అంత గొప్ప స్థితి వృషభ రాశికి. అలానే భాగ్యస్థానంలో గురుడు. భాగ్యస్థానంలో గురుడు అనేసరికి మిథునం వచ్చేసరికి తులారాశికి భాగ్యంలోకి వెళ్తున్నాడు. తులారాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు. ఎందుకంటే వాళ్ళకు మామూలుగా కాదు వాళ్ళ యోగం. ఇప్పటివరకు వాళ్ళని సామాన్యులుగా పక్కన పెట్టిన వాళ్ళు కూడా వీళ్ళు తప్పితే పని అవ్వదనే స్థితిలోకి వచ్చి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రాధాన్యతను గుర్తించి వాళ్ళకి ముందు పీట వేసి వాళ్ళ చేత పని చేయించుకోవాల్సింది. అంత అద్భుతమైన స్థితి తులారాశికి కూడా ఉంటుంది. ఎందుకంటే గురుడు రీత్యా అద్భుతమైన స్థానాలు ఈ రెండే. భాగ్యస్థితి గురుడు అద్భుతం, ధనస్థాన స్థితి ఈ రెండు గోచార రీత్యా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేవి. భాగ్యంలో గురుడు ఉంటే పూర్వపుణ్య ఫలం ఇస్తాడంటాము. తర్వాత వచ్చేసి మనకి ఆర్థికంగాను లేకుంటే వచ్చేసి మనకు గుర్తింపు కానీ గౌరవం కానీ సమాజంలో దైవానుగ్రహం కానీ అన్నీ కలిగిస్తాడు. ధనస్థానంలో ఉంటే గురుడు ధనకారకుడు, అద్భుతమైన ఫలితాలు ధనస్థానంలో ఉన్నందువల్ల వస్తుంది. ఓకే, అందులో లాభస్థానంలో కూడా చెప్తారు కానీ సింహరాశికి అంత అద్భుతమైనటువంటి యోగం ఏం లేదు.
ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళకి కొంత ఎప్పుడో వస్తుంది అనుకున్న ధనం చేతికి అందడానికి గురుడు కారకుడు అవుతాడు. అది ఎంత మొత్తం అనేది వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. లక్షల్లో వస్తుందా, కోట్లలో వస్తుందా, వేలల్లో వస్తుందా. ఎప్పుడో రావాల్సినటువంటి ధనం ఉంది, అది ఇప్పటివరకు రాలేదు, కొన్ని సంవత్సరాలు బట్టిగా మిమ్మల్ని వేధిస్తున్నది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు, సింహరాశి వాళ్ళకు ఆ ధనం ఏదో రూపంలో ఇప్పుడు చేతికి అందేటువంటి అవకాశం ఉంది. దానికి గురుడు కారకుడు అవుతాడు. అంటే ఇప్పుడు మిథున రాశికి సంబంధించినంత వరకు మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు అతిచారం మీద కర్కాటకంలో కూడా వెళ్తాడు గురుడు అన్నది 2 నెలలు ఉంటాడు సార్. సెప్టెంబర్ 29, 27 నుంచో రాశారు. అక్టోబర్ నెల, నవంబర్ నెల ఉంటాడు. మళ్ళీ డిసెంబర్లో వచ్చేస్తాడు. 2 నెలలు చిల్లర ఉంటున్నాడు. ఆ 2 నెలల కాలం బాగుంటుంది. అతిచారంలో వెళ్ళినా, లేకుంటే వచ్చే సామాన్యంగా మళ్ళీ వచ్చేసి వక్రించి వెనక్కి వస్తాడు. వక్రించిన గ్రహం దాంట్లో అతిచారంలో 1 నెల ఉంటే, పూర్వగమనంలో ఉంటే ఒక నెల తిరోగమనంలో ఉంటాడు. అందువల్ల ఏంటంటే కర్కాటకంలోకి వెళ్ళినా అంత అద్భుతమైన ఫలితాలు ఏం కావని చెప్పాలి. ఫలితం ఉంటుంది, కాకపోతే ఆ 2 నెలలు కొంచెం యోగిస్తుంది. అదే వృషభ రాశిలో ఉండడం కన్నా బెటర్. వృషభంలో ఉండటం కంటే మిథునంలో ఉండటం బెటర్. మిథునంలో ఉండటం కంటే కర్కాటకంలో అత్యద్భుతంగా ఉపయోగిస్తాడు. అంటే ఇప్పటి వరకు మిథున రాశి వాళ్ళు ఏ విధంగానైతే అన్ని రకాలుగా అడుగంటిపోయి ఉన్నారో, అన్ని రకాలుగా అధికారాన్ని కోల్పోయారో, అన్ని రకాలుగా స్థితిని కూడా చేజార్చుకున్నారో, వాళ్ళకు కొంతవరకు ఉపశమనం కలగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా పరిస్థితులు మారుతున్నాయండి. అదైతే ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే జైల్లో ఉన్నాడు గురుడు. వీళ్ళని అంటే మీరన్న అధికారంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడగల చెప్తాను. అంతకుముందు ఒక రకంగా దేవేంద్రుడు అంత గొప్పగా చూశారు. ఒక్కసారిగా వాళ్ళ యొక్క గ్రాఫ్ పడిపోయింది. సామాన్యుల కంటే అతి సామాన్యుడు కూడా వాళ్ళని పట్టించుకోనంత దారుణంగా తృణీకరించారు. అవును. ఈ పరిస్థితులు ఏర్పడటానికి కారణం గురుడు గోచారం వ్యయంలో ఉండడు. అయితే ఎప్పుడైతే గురుడు రాశిలోకి వచ్చాడో కొంత దైవ బలాన్ని, ఎందుకంటే రాశిలో ఉన్నది మామూలుగా వచ్చేసేసి రాశిలో గోచార రీత్యా యోగించకపోయిన శుభగ్రహం కాబట్టి కొంత పాజిటివిటీ ఇస్తాడు. ఆ రకం నేను బాగుంటుంది, ఇలాంటి రేపు బాగుంటుంది నాకు, లేదంటే మళ్ళీ వాళ్ళకు గుర్తింపు ప్రారంభం అవుతుంది. అది క్రమంగా ద్వితీయంలోకి వెళ్ళేసరికి మంచి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే విధంగా మారుతుంది. మీకు అంతెందుకు, రాజకీయంగా ఇక్కడ ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. అలానే తెలంగాణలోను, ఆంధ్రాలోను, 2 రాష్ట్రాల్లోనూ ప్రముఖ వ్యక్తులు మిథున రాశి వాళ్ళు ఉన్నారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఉన్నారు, పునర్వసు వాళ్ళు ఉన్నారు, మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చేసేసి కొంచెం ఇబ్బంది పడడానికి కారణం గురుడు గోచారం అని ఖచ్చితంగా చెప్పచ్చు. కొన్ని ఆకస్మికంగా కొన్ని కేసులు ఎదుర్కొన్నారు, కొన్ని వెంటాడినట్టు, వేధించినట్టు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటి నుంచి అయితే విముక్తి ఉంటుంది. సింహాసనాలే నుంచి కింద పడిపోయారు కదా, సింహాసనాలు మించి పడ్డారు కింద. అధికారం కోల్పోయి పతనం, అందులో కూడా చాలా దారుణమైనటువంటి పతనాన్ని సూచారు. దానికి కారణం గురుడే అని చెప్పచ్చు. గురుడే. అంటే ఇప్పుడు ఈ మిథున రాశిలోకి వచ్చిన తర్వాత అంటే పెళ్లిళ్ళు అవ్వాల్సిన వాళ్ళ తాలూకా ఇవి ఎట్లా ఉంటాయి, లేకపోతే చదువులు విదేశాల్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ గురుడు ఇప్పుడు ఎంతవరకు సహకరిస్తాడు? అలాగే రేపు మే 18 రాహు కూడా మారుతున్నాడు, కుంభంలోకి వస్తున్నాడు రాహు. రాహుకేతువులు మార్పు కూడా ఉంది. ఇవి ఎట్లాగా ఇంపాక్ట్ చేస్తాయండి ఈ పెళ్ళిళ్ళను కానీ, లేకపోతే విదేశీ ఉద్యోగాలు, చదువులు? రాసుల వారీగా మాట్లాడుకుంటే మనం మేషరాశి వారికి విదేశీయానం కానివ్వండి, లేదంటే స్థాన మార్పు వల్ల ఉద్యోగ ప్రాప్తి కానివ్వండి, హోదా ప్రాప్తిస్తని చెప్పచ్చు. ఎల్లినడిసని ఉన్నా కూడా ఎల్లినడిసని ప్రారంభంలో వచ్చింది వాళ్ళకి, కానీ మేషరాశికి కొంత సానుకూలమైన ఫలితాలు గురుడు తృతీయంలో రావటం వల్ల ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే ఉద్యోగ స్థాన మార్పు ఉంటుంది. లేదంటే ఉద్యోగ వేటలో ఉన్నవాళ్ళు, విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానివ్వండి, లేకుంటే ఇక్కడ ఉద్యోగం కావాలనుకుంటున్నారు, ఇక్కడ కాకుండా వేరే చోట దేశాంతరంలో కానీ, లేకుంటే దేశానికి ఒక వేరే చోట దూర ప్రాంతంలో కానీ. అంటే తృతీయంలో శుభగ్రహం యోగిస్తుందా గురుగారు? శుభగ్రహం కింద కండి గురుడు తృతీయంలో ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో స్థాన మార్పుని ఇస్తాడని చెప్తాం. అలానే దిశ కూడా చెప్పాడు దాంట్లో ప్రత్యేకంగా. ఆగ్నేయ దిశ కానివ్వండి, లేదంటే వచ్చేసి దక్షిణ దిశ కానీ ప్రయాణం వాళ్ళకి లాభిస్తుందని చెప్పచ్చు. ఆ విధంగా యోగిస్తాడు. ఓకే. ఈ వివాహాలు వ్యవహారాల్లో మేషరాశికి ఏమి ఉండదు, వృషభ రాశికి చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి అంత గొప్పగా అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే మిథున రాశికి గురుడు వ్యయంలో ఉండటం కంటే రాశిలో ఉండటం యోగమే కానివ్వండి. కాకపోతే వచ్చి రాశిలో ఉన్నంత గురు మాత్రం చేత గురుడు వివాహం చేసేస్తాడు అని అనుకోవడానికి ఏం లేదు. మిగతా గ్రహాల యొక్క యోగం కలిసి వస్తే చేయొచ్చు. అడ్డుకోడు. ఎందుకంటే రాశిలో ఉన్న గురుడు, ఎందుకంటే ఇక్కడ ఉభయ కేంద్ర సప్తమాధిపతి, మీ రాశికి ఆధిపత్య రీత్యా దశమాధిపతి కాబట్టి ఇక్కడ రెండిట్లో ఒక కేంద్రాన్ని బాగు చేస్తే ఇంకో కేంద్రాన్ని ఇబ్బందిస్తాడు. కాబట్టి ఉద్యోగ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, అది కుటుంబ జీవితాన్ని ఏర్పరచడానికి కారణం అవ్వచ్చు. ఉద్యోగం కోల్పోయి వివాహం కావచ్చు కొంతమందికి.
అలానే వివాహ విషయంలో వివాహం ఇప్పుడు కాకుండా ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు పొందొచ్చు. ఓకే. అది ఒక కేంద్రాన్ని బాగు చేస్తాడు, ఇంకో కేంద్రాన్ని ఇబ్బంది బలహీనపరుస్తాడు. ఓకే. ఓకే. అలానే కర్కటక రాశికి ఉంది. కర్కటక రాశికి వ్యయంలో వస్తాడు, శుభకార్యం చేయిస్తాడు. ఓహో. ఎందుకంటే వ్యయాధిపతి వ్యయంలో గురుడు ఉండటం వల్ల వ్యయాధిపతి దోషం లేదు కదా గురుడికి. ఇక్కడ గురుడు వచ్చేసేసి ఇక్కడ షష్టాధిపతి అవుతున్నాడుగా, షష్ట భాగ్యాధిపతి కదా. ఓకే. ఎందుకంటే కర్కాటకానికి వ్యయంలో గురుడు ఉన్నా కూడా వాళ్ళకి కూడా వచ్చేసి విదేశీ ప్రయాణానికి కానీ స్థాన మార్పుకు కానీ అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. భాగ్యాధిపతి వ్యయంలో ఉన్న, వ్యయాధిపతి భాగ్యంలో ఉన్న దేశ మార్పు కానివ్వండి, ఇలాంటి విదేశీ ప్రయాణాన్ని కానీ ఖచ్చితంగా చెప్తాము. అలాగనే వచ్చేసేసి వీళ్ళకి స్వార్జితమైన సంపదల్లో ఖర్చు చేయిస్తాడు, శుభకార్యానికి కావచ్చు, లేదంటే ఉపయోగపడమేటటువంటి ఖర్చులు, వివాహం కానివ్వండి, ఇల్లు. కర్కటక రాశి వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఖర్చు అవుతాయి, కానీ మంచి ఖర్చు అవుతాయి, ప్రోగ్రెస్ ఉంటుంది. ఖర్చు అయినా ప్రోగ్రెస్. ఓకే. తర్వాత అసలు ఇప్పుడు ఈ మిథున రాశిలోకి గురుడు వచ్చిన తర్వాత సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వాటిలో స్నానం చేయండి, మంచిది, మీకు ఉన్న ఇన్నాళ్ళ మీ చీడ పీడ అన్ని పోతాయి అని చాలా రీల్స్లో విపరీతంగా చెప్తున్నారు. ఇక్కడేమో మన తెలంగాణలో ఇక్కడే సరస్వతి నది ఎక్కడున్నది అసలు? భౌగోళికంగా ఎక్కడుంది సరస్వతి నది? మన దాని ప్రకారం అయితే అంతర్వాహినిగా ఉంది. ఒకటి జైపూర్ ప్రాంతంలో, జైసల్మేర్ నుంచి మొన్న లాస్ట్ ఒక 3 నెలల క్రితం ఒకసారి బోర్వెల్ వేస్తుంటే సముద్రం ఆ బోర్వెల్ మిషన్తో సహా లోపలికి లాక్కెళ్ళిపోయింది గమనించి చాలా వార్తల్లో వచ్చింది. అది సరస్వతి నది ప్రవహించిన ప్రాంతం. అయితే మనకు ఇదమిద్దంగా మనకు బద్రీనాథ్ నుంచి మనా విలేజ్ మధ్యలో సరస్వతి నది కొంచెం ఒక పాయ, ఖచ్చితంగా చెప్పాలంటే 200 మీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. మిగతా అదంతా గంగలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెప్తారు అక్కడి నుంచి. కానీ ఇక్కడ తెలంగాణలో సరస్వతి నది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టిందేమో కానివ్వండి సరస్వతి నదిని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏదైనా చేయగలుగుతాయి దేశంలో వచ్చేసేసి. ఎందుకంటే లేని సరస్వతి నది ఇప్పుడు మనకి ఇక్కడ మన కాళేశ్వరం దగ్గరలో ప్రాణహిత, తర్వాత ఈ నది కలుస్తున్నది, గోదావరి ప్రాణహిత. అక్కడ సరస్వతి నది ఎక్కడి నుంచి వచ్చింది? అలా అనుకుంటే అలంపూర్లో 7 నదులు కలుస్తున్నాయి దగ్గరలో. తుంగభద్ర నది, హంద్రేనీవా, తర్వాత వచ్చేసి కుందు నది, ఇవన్నీ కలిసి దాన్ని సప్తసాగర సంగమం అంటున్నాం కదా. మరి అక్కడ కూడా చేయొచ్చు. అలంపూర్లో కూడా 2 నదులు కలిసిన చోట ఎక్కడైనా సరే త్రివేణి సంగమం ఉన్నది అనుకుంటే అక్కడ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మన తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు, అక్కడ స్నానాలు చేయడాలు అవన్నీ ప్రభుత్వాలు ప్రజలకు మతం మీద ఉన్న నమ్మకాలతో ఆడుకుంటూ చేసేటువంటి పుష్కరాలు ఇవి తప్పితే నిజంగా పుష్కరాలు కావు. ఇక్కడ తెలంగాణలో జరిగే పుష్కరాలు ఏవైతే ఉన్నాయో అది నిజంగా ప్రజలను మోసం చేయటం. ఓకే. నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా దీంట్లో చాలా గొప్ప స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇప్పుడు లేకపోతే సరస్వతి అనేది ఆంధ్రాలో ఎక్కడుంది చెప్పండి? మామూలుగా మనం ఇంట్లో స్నానం చేస్తామండి, చెంబులో నీళ్లు పెట్టుకుని వెళ్ళినప్పుడు గంగే జమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింపురు అని చెప్పి నీళ్లు పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది అలాగనే ఉంది. ఆ నీళ్ళలో సరస్వతి నదిని ఆవాహన చేస్తాం కాబట్టి వచ్చేసేసి ఆ నీళ్ళలో మీరు చేసుకోవచ్చు, ఏ నది దగ్గరైనా. ఇప్పుడు ఇవాళ ఏమైపోయిందంటే గంగ ఎందుకు పుట్టింది, దాన్ని వదిలేసేసి ఎక్కడున్న నీళ్ళైనా గంగే. కాబట్టి మీరు ఎవరైనా పితృదేవతలకి వాళ్ళకి తృప్తి కోసం వాళ్ళ యొక్క అస్థికలు తీసుకెళ్ళి నదిలో కలపాలంటే ఇక్కడి నుంచి మీరు కాశీ వెళ్ళో లేకుంటే అలహాబాద్ వెళ్ళో గంగలో కలిపితే ఇక్కడ ఉన్న జీవనది మిమ్మల్ని శపిస్తుందని చెప్పడం కూడా ఒక రకమైన బ్రాహ్మణంలో ఉన్నటువంటి మూఢత్వానికి పరాకాష్ఠం చెప్పాలి. ఆ మాత్రం భగీరథుడికి తెలియదండి. ఆయన అంత కష్టపడి తపస్సు చేసి మరీ సగరులను పుత్రులను ఉద్ధరించడం కోసం ఆయన అంత తపస్సు చేసి గంగ గురించి తపస్సు చేశాడు, శివుడి గురించి తపస్సు చేశాడు. మళ్ళీ శివుడు బంధిస్తే మళ్ళీ తపస్సు చేస్తే ఒక పాయను వదిలిపెడితే అది భూమి మీదకి వస్తే దాన్ని తీసుకెళ్ళి ఈ విధంగా ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఆ నదిని తీసుకెళ్ళి ఆ సగరుల యొక్క మృత దెబ్బల మీదకి ప్రవహిస్తే వాళ్ళకు ముక్తి కలిగింది. దానికోసం ఆయన తపస్సు చేసి సాధించే ఎక్కడ చెంబులో నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పోస్తే రాదు ఆయనకు. అలా వీళ్ళు మాట్లాడే భాషలో చెప్పాలంటే భగీరథుడికి ఆ మాత్రం తెలివితేటలు లేవండి. గంగ పుట్టిందే అస్థికల కోసం. అలానే ఏంటంటే సరస్వతి నది గంగతో పాటు అంతర్వాహినిగా ఎక్కడైతే భాగీరథి నది దానికి అలకనంద నదిలో ప్రవేశించి అది బద్రీనాథ్కి మనా గ్రామానికి మధ్యలో ఒక భీమ్ పూల్ అని ఉంటుంది, దాని కిందగా ప్రవహించి వచ్చి అలకనంద నదిలో కలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి నది అది సరస్వతి నది. దాన్ని వచ్చేసేసి ఇక్కడ మనకి ఎక్కడి నుంచి వచ్చింది కాళేశ్వరంలో కానీ ఇలాంటి తెలంగాణ ప్రాంతాల్లో సరస్వతి నది ఏదైనా చెప్పడానికి అర్థం ఉందా? ప్రభుత్వం ఏదైనా కావచ్చు, కాకపోతే ఎవరూ ప్రశ్నించట్లేదు. వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అయింది. ఎందుకంటే మిగతా విషయాల్లో వీళ్ళు ఏలు పెట్టరు. కానీ హిందూ మతం అనేసరికి ప్రతి ప్రభుత్వానికి లోకు అయిపోయింది.
వాళ్ళు ఏది చెబితే అది శాస్త్రం. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతంగా వచ్చేసేసి పుష్కరాల కోసం అందరినీ ఇక్కడ ఆహ్వానించి పెద్ద ఎత్తున వచ్చేసి ఇప్పుడు ఎలా అయితే అందాల పోటీలు పెడుతున్నారు అట్లా రేపు వచ్చి భక్తి పోటీలు పెడతారు అక్కడ. నిజంగా కదా, అంతే జరుగుతుంది కదా. భక్తితో ఆడుకుంటున్నారు. ఏమి సంబంధం సరస్వతి నదికి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రాణహిత ఏదైతే సంగమం ఉందో దానికి ఏ సంబంధం ఉంది? ఎక్కడైనా పురాణంలో ఒక చోట చూపెట్టమనండి. మనకి ఇతిహాసంలో కానీ శాస్త్రంలో కానీ ఏ శాస్త్రంలో ఎక్కడుందో, ఎవరైతే దాన్ని నడుపుతున్నారో వాళ్ళని ఒక ఉదాహరణ చూపెట్టమనండి. అదేలేండి, నేను అందుకే అడిగా. ఈ సరస్వతి నది ప్రవాహం తెలంగాణ ప్రాంతంలో కానీ లేదా మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి నది ప్రవాహం ఎక్కడుందన్నది నాకు డౌట్ వచ్చింది. ఏదైనా కొన్ని చోట్ల కొన్ని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్తారు. లేదంటే ఈ శాస్త్రంలో ఇక్కడ ఉన్నటువంటి పురాణ ఇతిహాసం ఆధారంగా ఇక్కడ కూడా చేసుకోవచ్చు అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు మనం ఎలా అయితే ఇంట్లో స్నానం చేస్తున్నామో చెములో నీళ్ళలో ఇలా పట్టుకుంటే అన్ని ఆవాహన జరిగిపోయినట్టు భావిస్తున్నాము. ఇప్పుడు అదే భావంతో ఇక్కడ చేయడం తప్పితే దీనికి ఏమాత్రం శాస్త్ర ప్రాధాన్యత లేనే లేదు. పుష్కరాల పేరుతో ప్రజల యొక్క నమ్మకాలతో ప్రభుత్వాలు సొమ్ము చేసుకోవడం కోసం ఆడుతున్నటువంటి ఒక నాటకం అని చెప్పచ్చు దీన్ని. ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి, నిజం కదా. కావాలంటే వాళ్ళని ఏదన్నా దీని గురించి నిర్వహించే వాళ్ళని ఒకరిని చెప్పమనండి. ఎక్కడి నుంచి వచ్చి కలిసిందో సరస్వతి? రెడీ ఫర్ ది డిబేట్. మాట్లాడదాం, ఏం తప్పేముంది. తెలియకపోతే తెలుసుకోవచ్చు విషయం. ఓకే, ఒకవేళ నా అవివేకంలో మాట్లాడుంటే నేను కనుక తప్పు మాట్లాడే అవివేకం అన్న పాయింట్ కాదు, కానీ భౌగోళికంగా సరస్వతి నది ప్రవహించే పరివాహక ప్రాంతం కాదు కదా ఇది. దాని పరివాహక ప్రాంతం ఎక్కడో ఉంది సరస్వతి. ఒకటండి, సరస్వతి భూమి మీద ఉన్నప్పుడు గంగకు కూడా విలువ లేదు. గంగా నదిని కూడా దానికంటే చాలా తక్కువ స్థానంలో చూశారు. భూమి మీద ఇవాళ ఏదైతే ధారాడారి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం గుండా వెళ్ళేది సరస్వతి నది. ఇప్పటికి కూడా దాని ఛాయలు భౌగోళికంగా భూమి అంతర్గతంగా అంతర్వాహిని అందుకోసమే అంటున్నారు. అంతర్గతంగా ప్రవాహ మార్గాలు కనపడుతున్నాయి. ఆ సరస్వతి నదిని తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలోనూ తమిళనాడు ప్రాంతంలోనూ ఇంకో రాష్ట్రంలో ఇంకో ప్రాంతంలోనూ ఒక చిన్న నదినో ఇంకో చిన్న పాయనో చూపెట్టి ఇలాంటి కొండవాగునో చూపెట్టి అదే సరస్వతి నది అంటే ఎట్లా చెప్పండి? దానికి ఎంత ప్రాధాన్యత ఉంది? తెలియక దాని యొక్క పేరుతో వీళ్ళు ఆడుకోవడం తప్పితే నిజంగా వీళ్ళకి ఏమైనా చేష్టకి ఏమైనా అర్థం ఉందా? వెకిల్ చేష్టలాగా అలాంటిది అనుకోవచ్చు. ఇంకా మత ప్రాధాన్యమైనటువంటి ప్రమాణాలను మీరు ఇష్టం వచ్చినట్టు మార్చి ఇక్కడ సరస్వతి నది ఉంది ఇలాంటి వచ్చేసి రేపొద్దున ఇక్కడ ఎందుకు తెలంగాణలో కూడా ఇటు పక్కన అలంపూర్ దగ్గర రెండు కలుస్తున్నాయి కదా, కృష్ణ తుంగభద్ర ఇవన్నీ కలుస్తున్నాయి కదా, అక్కడ కూడా చేద్దాం. ఏమైంది? తుంగభద్ర రెండు నదులు కలిసి వస్తున్నాయి, రెండు ఒకటి కాదు. అక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి. అందరినీ అక్కడే కర్నూలు పక్కనే కలుస్తుంది తుంగభద్రలో. అవును, ఏ సప్తనది సంగమం అని చెప్పేసి ఇప్పుడు మన దాంట్లో ఏదైతే ఇప్పుడు నాగార్జున శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత పెద్ద జలాశయం ఏర్పడింది కదా, దాంట్లో 7 నదులు కలుస్తున్నాయి. మనకి సంగమేశ్వరం అని చెప్పి శివాలయం కూడా ఉంది కదా. అవును, అక్కడ చేయొచ్చు. మరి 7 నదులు కలుస్తున్నాయి. 3 ఏంటి? సరస్వతి ఏంటి? సరస్వతి 7 రూపాయలు కలుస్తుందని చెప్పొచ్చు అక్కడ. అదే అంటే స్వేచ్ఛ తీసుకుంటే ఎంతవరకైనా తీసుకోవచ్చు కదా, లిబర్టీ తీసుకుని చెప్పాలి కాదు. మహర్షులే చేయలేదు ప్రయత్నం. మహా ఋషులే ఈ ప్రయత్నాలు చేయలేదు. వాళ్ళు ఎంతవరకు ఏంటంటే ఉన్న నది ఎక్కడుందో వెతుక్కొని అక్కడికి వెళ్ళి స్నానాలు చేశారు. వీళ్ళు కొత్తగా నది ఇక్కడ ఉందని చెప్పేసి అని సృష్టించి చేయట్లా. నిజం చెప్పాలంటే ఇది ఏంటంటే ఒకటి మన కుంభమేళాలతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది కుంభమేళా పేరుతో. దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఇక్కడ సరస్వతి ఉందనే దానికి ఎక్కడుంది? ఆధారమే లేదు కదా. చేసే పని ఓ రకంగా చెప్పాలంటే మేము ఏం చేసినా చెల్లుబాటు ఉందని చెప్పి ఆలోచన తప్పితే దాని శాస్త్రీయత కానీ మతపరమైనటువంటిది విశ్వాసం కానీ ఏమీ లేదు. మతపరమైన ప్రామాణికత ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఇండియా వార్కి సంబంధించి ఏ కాన్ఫిగరేషన్ అంతలాగా దాన్ని ఇచ్చేసింది, ఎక్స్ప్లోడ్ చేసింది గురుగారు? ఒకటండి, మీనరాశిలో శని ప్రవేశిస్తే అంటే కొంత వేరే వాళ్ళు తప్పట్టచ్చేమో కానీ మ్లేచ్ఛ నాశనం అన్నారు. మన ఆ సంబంధమైనటువంటి శబ్దం ఏదైతే ఉందో, మ్లేచ్ఛ శబ్దం ఏదైతే ఉందో, మనం ఒక రకమైన మహమ్మదీయ మతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన శబ్దం కింద చెప్తాం. దాని ప్రకారం సింహంలో అదే మీనరాశిలో శని ప్రవేశిస్తే వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తాడు. తద్వారా శని మీనరాశిలో ప్రవేశించాడు. అక్కడ రాహు కూడా ఉన్నాడు. ఈ రాహు శని సంయోగం వల్ల కొన్ని ఇలాంటి విపరీతమైన పరిణామాలు జరగడానికి కారణమవుతుంది. ఇక్కడే కాదు, మీరు గమనించండి. రాహు వచ్చేసేసి మీనరాశిలో ఉన్నాడు, శని కుంభరాశిలో ఉన్నాడు. పాలస్తీనాకిను ఇజ్రాయెల్కి ఎంతకాలంగా యుద్ధం జరుగుతుంది. అంటే ఇది కూడా ఆ ముస్లిం సంబంధమైందే అనుకున్నాడు. అలాగనే వచ్చేసి శని మీనంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్ళు ఉంటాడు ఇక్కడ. ఈ 2.5 ఏళ్ళు మీరు గమనించండి ఎన్ని ఇబ్బందులు పడతారు.
పాలనలో కానివ్వండి, ఇప్పుడు మీరు గమనిస్తే కొంత ఎడారి ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ చిగురుస్తున్నాయి. కొత్త చిగుళ్ళు కానివ్వండి, ఒక రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ మార్పులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులు వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఈ ఆయిల్ రిజర్వులను మార్చడానికి కూడా కారణం అవ్వచ్చు భవిష్యత్తులో. అంటే భూమి పొరల్లో వచ్చేటువంటి మార్పులు ఇప్పుడు గమనించండి, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వారంలో 2-3 సార్లు భూకంపాలు వస్తున్నాయి. చిన్న స్థాయిలో రెక్టర్ స్కేల్ మీద 3.2 అనో 4.1 అనో 5.7 అనో అలా వస్తూనే ఉన్నాయి. ప్రతి వారానికి ఒకసారి పలానా దేశంలో వచ్చింది, ఇవాళ కూడా చూసాం, ఏదో పేపర్లో ఎక్కడో చోట వచ్చిందని చెప్పి న్యూస్లో వస్తుంది. 2 రోజుల క్రితం చెప్తున్నారు. ఈ విధమైనటువంటి భూ పొరల్లో అంతర్గతంగా వచ్చేటువంటి మార్పులు, భూమి లోపల వచ్చేటువంటి సర్దుబాట్ల వల్ల కలిగే మార్పుల వల్ల అంతర్గతంగా ఉండేటువంటి నిధుల యొక్క రిజర్వుల యొక్క స్థాయిలు కూడా కొంచెం అటు ఇటుగా జరుగుతాయి. తద్వారా వచ్చేసి వాళ్ళకి ఏదైతే అప్పటి వరకు ఉన్న చోటు నుంచి అవి స్థానం మార్పడానికి అవకాశం కలుగుతుంది. ఇవన్నీ గురుడు మిథునంలోకి వచ్చిన దాని వల్ల కలిగేటువంటి మార్పుల కింద కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడున్న ప్లానెటరీ కాన్ఫిగరేషన్ ప్రకారం పాకిస్తాన్ ఇండియా వారు ఇంకా సమస్య పోయినట్టేనా? ఇంక ఇది కంటిన్యూ అయ్యే ఇంకొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉందండి. పూర్తిగా సమస్య పోయింది అనుకోవడానికి లేదు. నేను అనుకోవడం ఏంటంటే ఇంకేదన్నా ఒక రకమైన విపరీత చర్య కానీ, విపరీతమైనటువంటి నష్టాన్ని కానీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రాబోయేటువంటి సంవత్సరం కాలంలో పాకిస్తాన్కి కానీ ముస్లిం కంట్రీస్కి కానీ ఉంటుందనే చెప్పొచ్చు. ఓహో, ఓకే. ఎందుకంటే శని మీనంలో ఉండదు, అక్కడ శని వచ్చేసి ఉత్తరాభాద్రకి వెళ్ళాడు అనుకోండి, సొంత నక్షత్రం మీద ఇంకా బలవంతులు అవుతాడు. అంటే ఇంకా వాళ్ళు ఇబ్బందులు పడవచ్చు. అలానే వక్రిస్తాడు అక్కడ. శని వక్రం జరిగిన సందర్భాల్లో వక్రీ బలి మందహ అంట. ఆ పరిస్థితుల్లో ఇంకో తీవ్ర ప్రభావాన్ని చూపెట్టచ్చు. ఓహో, అంటే వక్రీ బలి మందహ అంటే సాటర్న్ వక్రంలో ఉన్నప్పుడు ఇంకా బలవంతుడు అవుతాడు. ఓకే. అంటే మీకు శనిని కనుక తీసుకున్నట్లయితే శక్తి లేనట్టుగా ఉంటాడు. అలాంటి వాడు తన శక్తిని ప్రదర్శించాలనుకున్నాడు అనుకోండి, మామూలు సాధారణమైన వ్యక్తి ఉన్నాడండి, మంచి కావాల్సినంత మద్యం దొరికింది, ఆ మద్యం తాగిన తర్వాత ఎంత రెచ్చిపోతాడో చూడండి. అలాంటి పరిస్థితుల్లో వెళ్తాడు శని. మీనం జలరాశి. అలానే ఇక్కడ ఇంకోటి ఉంది కూడా, ఇక్కడ నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో ఇవి మనం గమనించాం. కానీ యురేనస్ అనే గ్రహం ఏదైతే ఉందో అది పూర్తి ఇంద్రుడికి సంబంధించిన గ్రహం. నెప్ట్యూన్ వచ్చేసేసి వరుణుడికి సంబంధించిన గ్రహం, జలగ్రహం. నెప్ట్యూన్ కూడా కొంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు ఇక్కడ. మీరు గమనించండి, ఒక రకమైనటువంటి వ్యవస్థలో కొన్ని ఈ మధ్యకాలంలో మత్తు పదార్థాలు కానివ్వండి, డ్రగ్స్ కానీ వినియోగం అధికంగా అవుతుందా లేదా, ఈ మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాన్ని కూడా నెప్ట్యూన్ ఇండికేట్ చేస్తాడు. ప్లూటో అండి, ప్లూటో అంటే యముడు. ప్లూటో ఇప్పుడు ఏం వాళ్ళతో కలిసి లేడు, కాకపోతే ప్లూటో ఇప్పుడు మన నెప్ట్యూన్ వచ్చేసేసి ఈ సంయోగంలో భాగస్థుడై ఉన్నాడు. ఏదో శని రాహులు కలిసి ఉన్నారు కదా, రేపు 18వ తారీఖు వరకు దాంట్లో భాగస్థుడై ఉన్నాడు నెప్ట్యూన్ కూడా. మే 18 వరకు తర్వాత శని నెప్ట్యూన్ కలిసే ఉంటారు. ఈ కూటమి వల్ల కూడా కొంత విపరీతమైన నష్టాలు, అందువల్ల జల సంబంధమైనటువంటి దాని వల్ల ఎక్కువ నష్టం ఉంటుంది. ఇప్పుడు నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో అంటే మనకి యముడు, వరుణుడు, ఇంద్రుడు. అయితే ఈ 3 గ్రహాలని మన వాళ్ళు కౌంట్ చేయరు కదండి, 9 గ్రహాలకే. జ్యోతిష భాగం వరకు దాన్ని లెక్కించాల్సిన అవసరం లేదండి. కానీ ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు, సంహితా భాగానికి వచ్చినప్పుడు వాటి యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మనిషి ఆయుర్దాయాని కంటే ఎక్కువ ఆయుర్దాయం ఉన్నటువంటి గ్రహాలు అవటంతో ఒకసారి చక్రాన్ని మొత్తం తిరిగి రావడానికి, బచక్రాన్ని మొత్తాన్ని తిరిగి రావడానికి యురేనస్కి 80 ఇయర్స్ పైన పడుతుంది, నెప్ట్యూన్కి వచ్చేసి 160 ఇయర్స్ పైన పడుతుంది, 250-260 ఇయర్స్ ఫ్లూటోకి పడుతుంది. అబ్బా. కాబట్టి మనిషి ఆయుర్దాయం కంటే ఎక్కువ కావడంతో దాన్ని అసలు పట్టించుకోవటం లేదు, అవసరం లేదని చెప్పి తీసేశారు మన వాళ్ళు. ఓకే. కాకపోతే వాడి యొక్క ఆకర్షణ వికర్షణ ప్రభావం మనమే తక్కువ ఉంటుంది, వ్యక్తిగతంగా తక్కువగా, చాలా తక్కువ. బట్ చక్రం ప్రకారం గ్రహాల మీద అయితే ఎక్కువ ఉంటుంది. గ్రహాల మీదే ఉంటుంది, గ్రహాల మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సో ఇప్పుడైతే దీనివల్ల ఇప్పుడున్న ఈ ప్రజెంట్ మీన శని వల్ల ఇంకా ముస్లిం కంట్రీస్ కానీ, ముస్లిమ్స్ కానీ, లేదా టెర్రరిస్టులు ఎవరైతే, టెర్రరిస్టులు అనే దానికంటే కూడా అండి కొంత అమాయకులు కూడా నష్టపోతున్నారుగా. అవును కదా. మరి ఇప్పుడు మన గాజాలో జరిగింది చూస్తే చిన్నపిల్లలు, స్త్రీలు ఎంత దారుణంగా చనిపోతున్నారు. అవునండి. మన దగ్గర భారతదేశం సంయమనంతో యుద్ధం చేసింది నిజంగా మాట్లాడితే, కానీ ఇజ్రాయెల్ దేశ దాడులు అలా లేవుగా. మొత్తం గాజా నగరాన్ని 2 పక్కలుగా ఆ స్ట్రిప్ మొత్తాన్ని కూడా ఎక్కడ ఒక్క బిల్డింగ్ లేకుండా పూర్తి నేలమట్టం చేశారు. బంకర్లో దాక్కున్న వాళ్ళు కూడా మిసైల్స్ వేసి చంపేశారు కదా. దాంట్లో ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది చిన్నపిల్లలు, ఎంతమంది ఆకలికి ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా జనరల్ పబ్లిక్ మాకు ఈ వారు వద్దురా బాబు వద్దు అని చెప్పి అంటున్నారు, వాళ్ళు గగ్గోలు పెడుతున్నారని వీడియోస్ వస్తున్నాయి.
వాళ్ళు ఏదైనా వాళ్ళ ఆహారం అంటే ఏదో మీరు ఇబ్బంది ఇందాక పడుతున్నట్టే. సామాన్య ప్రజలు అన్న కాన్సెప్ట్ లో అదర్ దాన్ టెర్రరిస్టులు అది కూడా బయటకు వస్తున్నది కదా ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్న వాతావరణం. సో అయితే మిథున రాశి వాళ్ళు అయితే గతంలో కన్నా ఇప్పుడు కంగారు పడి గాబరా పడినక్కల్లా. ఇక్కడ వ్యక్తిగత జాతకంలో కొన్ని సూచనలు ఉంటాయి సార్. గోచారం అనేది అది కొంతవరకు సూచిస్తుంది. వ్యక్తిగత జాతకంలో మహర్దశలు అంతర్దశలు, అలాగనే జన్మకాలంలో ఉన్నటువంటి గ్రహస్థితులు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, అలానే ఇప్పుడు గురుడు యొక్క స్థితి తను జన్మకుండల్లో ఏ గ్రహం ఉన్న స్థితి మీద నడుస్తుంది, వీటన్నిటిని ఆధారం చేసుకుని కూడా ఫలితాలు నిర్ణయిస్తాం. అదే ఒక్క గోచారంలోనే అన్ని ఫలితాలు వచ్చాయి అంటే మరి కాదు, బేసిక్ గా 12 రాశులకి గురుడు తాలూకా మార్పు మనకి ప్రభావం చూపించిన, బట్ మిథున రాశి అంటే చంద్రుడి మీద కదా ట్రాన్సిట్ అయ్యేది. మిథున రాశికి దాని మీద ప్రభావం ఉంటుంది, కానీ గతం కంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయి. మెరుగైన ఫలితాలు అది మిగతా గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి, వివాహ స్థితి కానీ ఉద్యోగ సంబంధించిన స్థితిని కానివ్వండి, జీవితంలో అభివృద్ధి కానీ స్థిరత్వాన్ని కానీ గురువు నిరోధించడు. నిన్నటి వరకు నిరోధించాడు, ఎందుకంటే తను వ్యయంలో ఉన్నాడు కాబట్టి, రాశిలో ఉన్నాడు కాబట్టి. శత్రుస్థానం కూడా, శత్రుస్థానం శుక్రుడి స్థానంలో ఉన్నాడు, అందువల్ల నిరోధించాడు. ఇప్పుడు ఏంటి మిథున స్థానం, మిథునం కూడా శత్రుస్థానమే అయినప్పటికీ కూడా పర్వాలేదు, ఎందుకంటే రాశిలోకి వచ్చిన దానివల్ల రాశిరీత్యా గురుడు వచ్చేసి మామూలుగా వచ్చేసి గురుడు రాశిలో ఉండటం వల్ల కొంత దేహానారోగ్యాన్ని, కొంత వచ్చేసి ప్రభువుల యొక్క నిందకు, ప్రభువుల యొక్క దృష్టిలో వచ్చేసి ఏదో రకమైనటువంటి న్యాయస్థానం సందర్శించాల్సిన పరిస్థితులు ఇస్తే ఇవ్వచ్చు కానివ్వండి కొంతమందికి. అంతే తప్పితే శిక్షలు కొంతమందికి దాని దాకా న్యాయస్థానాల వరకు తీసుకెళ్లొచ్చు కొంతమంది విషయంలో. అంతే తప్పితే వ్యక్తిగత జాతకంలో మిగతా యోగాలు బలంగా ఉన్నప్పుడు వివాహాది శుభకార్యాలు కానివ్వండి, గృహ నిర్మాణాది కార్యక్రమాలు కానీ ఆపకపోవచ్చు. ఓకే, దానివల్ల ఆ ఫలితాన్ని మిగతా గ్రహాలతో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఎందుకంటే చతుర్థాధిపతి గృహం ఇస్తాడు, దశాంతర్దశలో చతుర్థాధిపతి ఉన్నాడు అనుకోండి, అలానే సప్తమాధిపతి కలత్రకారకుడు శుక్రుడు ఉంటాడు. కాబట్టి శుక్రుడు కారకత్వం ఉన్నటువంటి స్థితిని గురుడు నిరోధిస్తాడని అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో చాలా వరకు ఫలితాన్ని ఇచ్చే విధంగా సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మిథున రాశి పరంగానే మీరు అన్నట్టు వివాహమే ఉంది, ఈ గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఎప్పుడైతే గురుడు ఉచ్చస్థితికి వెళ్తాడు అక్టోబర్ నవంబర్ నెలలో, ఆ 2 నెలల్లో వివాహం కావచ్చు. ఓకే, ఈ లోపల కుదుర్చుకొని ఆ 2 నెలల్లో వివాహం కావచ్చు. ఓకే, యోగం బలీయమైనప్పుడు మిగతా గ్రహస్థితి తాత్కాలికంగా ఆపగలుగుతుంది కానివ్వండి, ఆ స్థితిలో మార్పు వచ్చినప్పుడు ఫలితం రావచ్చు. అదే దోహదపడతాయి అప్పుడు. అదే. సో చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా మంచి వివరాలు ఇచ్చారు, సంచలనాత్మకమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. వివరణ అనుకోండి, పోనీ స్టేట్మెంట్ వాంగ్మూలం అని నేను అన్నగాని, బట్ ఒక వివరణ చాలా సహేతుకమైన, అధికారపూర్వకమైన, అథెంటిక్ అంటాం కదా, సాధికారకమైన స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. అది మరి దీనికి ప్రభుత్వాలు ఎట్లా స్పందిస్తాయో, పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో చూడాలైతే. ఇప్పుడు అది సంగతి. చాలా సంతోషం. నమస్కారం సార్. అది ఆయన చెప్పిన విశేషాలు మిథున రాశి గురించి కానీ, లేదా ఇప్పుడు సరస్వతి నది పుష్కరాల స్నానాలు, పుష్కర నది స్నానం గురించి కానీ, లేకపోతే ఇండియా పాకిస్తాన్ వార్, టెర్రరిస్టులు, ముస్లింలు, దీనికి సంబంధించిన వివరాలన్నీ జ్యోతిషపరంగా చెప్పినందుకు వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నమస్కారం. వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ.